బుజ్జికి ఫోన్ చేసినావానే? అరే చేయలేదే, పని మీద ఉన్న యాదికి లేదు నాకు. ఇప్పుడు నువ్వు చేసి మాట్లాడు. ఇద్దే ఏం యాదుకుంటదిగా నీకు, ఫోన్ చేసి ఇటు మాట్లాడతా. అయ్యో ఇప్పుడు ఏమేం తీరా, అదే ఇగో మాట్లాడు. హలో బుజ్జి, మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగానే ఉన్నామ్మా, నువ్వు మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా బిడ్డ. పిల్లలకి మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారే. బాపుకి నా తమ్ముడికి మంచిగా ఉన్నారు కదా? మంచిగానే ఉన్నారా అవ్వ. అల్లుడు ఎట్లున్నాడు, ఉన్నాడా ఇంట్లో? మంచిగానే ఉన్నాడే, ఇగో ఇప్పుడే బయటికి పోయిండు. అవునా, అయితే ఆదివారం బోనాలు చేస్తానం బిడ్డ, నువ్వును అల్లుడు రారి. అవునా, ఈ ఆదివారమే నానే? అవును బిడ్డ, ఈ ఆదివారమే పొద్దుగాల అనుకున్నారట చెయ్యాలని. అంటే మరి నీకు ఫోన్ చేస్తానా, అల్లుడును నువ్వు పిల్లల్ని తీసుకొని రారి. అవునా, సరే మరి ఆయన ఏమంటాడో ఏమోనే అమ్మ. ఓసారి అయితే ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్పు రాదురి. ఇంట్లో లేడేమో కదవ్వ, ఆయనతో మాట్లాడదామంటే. ఆయన ఫోన్ చేసి మీ బాపు మాట్లాడి చెప్తాడు. పిల్లలు ఏం చేస్తారు బిడ్డ, ఫోన్ ఒకసారి మాట్లాడతా. వాళ్ళు బయట ఆడుకుంటారే, వాళ్ళని పిలుస్తాను. అరే బన్నీగా పింకీ ఇటారి, ఇగో అమ్మమ్మ ఫోన్ చేసింది. లైన్లో ఉండే అమ్మ అత్తారు. సరే బిడ్డ, అమ్మమ్మ ఫోన్ చేసింది, ఇగోరా మాట్లాడుతుందట, మాట్లాడు రే. ఎవరో ఒకరు మాట్లాడు రే, లొల్లి పెట్టుకోకుర్రా అట్లా. ఫస్ట్ చెల్ల మాట్లాడినాక నువ్వు మాట్లాడు. హలో అమ్మమ్మ. ఎవరు, పింకవ్వనా మాట్లాడేది? నేనే. తిన్నావా, అన్నం తిన్నావా, మంచిగా ఉన్నావా? అయ్యో నా బంగారు తల్లే, నా వెండిలే. నేను మంచిగానే ఉన్నా బిడ్డ, నువ్వు మంచిగా ఉన్నావా? రోజు బడికి పోతున్నావా? పోతానమ్మమ్మ, ఇగో అన్నతో మాట్లాడు. హలో అమ్మమ్మ, మంచిగా ఉన్నారా? బన్నయ్య మంచిగానే ఉన్నాం బిడ్డ, బడికి పోయొచ్చిర్రా? పోయొచ్చినామమ్మమ్మ. ఇగో బన్నయ్య, మన ఇంటికాడ బోనాలు చేస్తాన్నాం. నువ్వును చెల్లె మమ్మీ డాడీ రారి అందరూ, సరేనా? సరే అమ్మమ్మ, అత్తం. సరే అయ్యా, మంచిగా ఆడుకోర్రి, కొట్లాడుకోకుర్రి. మమ్మీకి ఫోను మాట్లాడతా. హలో అమ్మ, ఆయనకైతే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడమనే బాపును, మళ్ళా ఫోన్ చేసి ఇటు చెయ్యుర్రి. సరే అవ్వ, ఇక ఉండు మరి. మీ బాపాటి ఫోన్ చేసి మాట్లాడినాక మళ్ళా నీకు ఫోన్ చేయమంటది. సరే అమ్మా. ఓ చెల్లె, మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాన్నాం, మంచిగా బోనాలు చేస్తారట. ఇగో ఏ ఫోన్, ఓసారి ప్రశాంత్కు ఫోన్ చేసి చెప్పు రమ్మని. పనికి పోయి రాలేదాటనా, ఇంట్లో లేడాటనా? అరే బయటికి పోయిందాట గాని, నువ్వైతే ఫోన్ చేయరాదే ముందు. మా మామ ఫోన్ చేస్తాడు. హలో హలో ప్రశాంత్, నేను మామను మాట్లాడుతున్నా. ఎట్లున్నావయ్యా? మామ నువ్వానే? నేను మంచిగానే ఉన్నా, మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నామయ్యా. ఏడున్నావు, అంత సప్పుడత్తంది. నీ అవ్వ, వైన్స్లు ఉన్నప్పుడే ఫోన్ చేయన్నా. మామ నేను పని మీద బయటకు వచ్చినా గానీ చెప్పు. అయితే పొద్దుగాల పెద్ద మనుషులు అందరూ మన కులపొళ్ళంతా ఆదివారం బోనాలు చేయాలని చెప్పిర్రు. అయితే అందుకే మరి ఆదివారం బోనాలు చేస్తున్నాం ఇంటికాడ. నువ్వు బుజ్జిని తీసుకొని రా అయ్యా. ఈ ఆదివారమేనా అయితే? ఈ ఆదివారమే చేయమన్నారు. సరే తీ మరి, అత్తంతి. సరే అయ్యా, మరి రారి, మర్చిపోకు. ఉంటానయ్యా నేను. ఏమన్నాడే? అత్తంతి అయితే అన్నాడు మరి. అరే నీళ్ళు అయిపోయినాయి కదా అన్నా, కొన్ని నీళ్ళు తీసుకురా. బుజ్జికి ఫోన్ చేసి చెప్పే అటు చేసినా అని. బోనాలు చేసుకునే రోజు బుజ్జిగిన బయలుదేరిరాట, మరి ఫోన్ చేసింది. ఆయన అత్తందాటనా, ఒకటే అత్తందాటనా పిల్లలు తీసుకొని? అత్తండాట, అయినా కూడా బండి మీద అందరు కలిసి అత్తారట గాని. మరి ఇప్పుడు బోనాలకు సామాన్ కావాలి కాదే? ఏం కావన్నో ఆ సురేష్ గానికి చెప్పే, తీసుకొస్తాడు. అరే సురేషు, ఏంటిదే? బోనాలు చేస్తున్నాం కదా, ఇంట్లో సామాన్ అదోటి ఇదోటి తీసుకొచ్చేది ఉంటది, ఎటు తిరగబోకు. అక్కును బావ కూడా అత్తారట. అరే నీకు మల్లయ్య గౌడ్ తెలుసు కదా? తెలుసే. నీకేం తెలియదు, నీకు అందరెరికే గాని. ఆయనకు కళ్ళు చెప్పినా మీ బావకి నచ్చినాక మీ బావ నువ్వు పోయి తాగి వచ్చేటప్పుడు బాటిల్ ఇంటికి తీసుకొని రారు. నేను ఆ ఆటపిల్ల కాడికి పోయత్తా, పొత్తుల్ది కదా, లేకపోతే మరి కూర ఆగని చెప్తారు. A few moments later. అగో ఇప్పుడే వస్తారా బిడ్డ? ఇంకదా అవ్వ, ఇంకదా పా, ఇంట్లోకి పోదాంపా. బండాడు పెట్టి కాళ్ళు కట్టుకుంటారు రారి బుజ్జి. 5 minutes later. అశాంతి దాయ్యో మంచం మీద కూర్చుంటుందా? బన్నీ దగ్గరికి అత్తలేవు, పెద్దను అవుతున్నావు కదా. అంత మంచిదేనా ఆనయ్య? అమ్మగిన బాపుగిన అందరు మంచిగా ఉన్నారు కదా? అందరు మంచిగానే ఉన్నారు అత్తమ్మ. బాపును తమ్ముడు ఎటు వేర్రే?
బాపు కూరకాడికి వేండు బిడ్డ, సురేష్ గాడేమో సామాన్ తీసుకురాని వేండు, అత్తండొచ్చు గాని. అగో బావా అక్క ఎప్పుడొచ్చిర్రే? ఇప్పుడే వచ్చినావురా మామయ్య. అల్లుడు కోడలు మంచిగా ఉన్నారా? ఏ సామాన్ తీసుకోయ్యా. దా బిడ్డయ్య మనం పోయి బోనం చేద్దాందా. బావా అంతా మంచిదే కదా? అంతా మంచిదేరా సురేష్, నువ్వు మంచిగా ఉన్నావారా? ఏం చెప్తున్నావు? మంచిగానే ఉన్నావా? ఏమున్నది గదే కాలేజీకి పోయి వస్తానా. మామయ్య నీ ఫోన్ ఇయ్యవా ఒకసారి? మామయ్య నాకి ఫోను. కథం ఇక నా ఫోన్ మీరు వచ్చిరంటే ఇడిచిపెట్టరు ఇక. ఇక బన్నీ నేను డాడీ బయటికి పోయి వస్తాం, వచ్చినాక ఇస్తా మీ ఇద్దరికి, సరేనా? మామయ్య నేను కూడా వస్తా మీతోని. డాడీ నేను వస్తా మీతోని. ఓ అక్క ఇట్రాయే. ఏంటిదిరా? బావును నేను అట్లా బయటికి పోయి వస్తాం, పిల్లల్ని తీసుకొని వచ్చేదాకా. అరే ఇట్రారా పింకి బన్నీ, ఇగో మామయ్యను డాడీ పోయి వచ్చినాక తీసుకుపోతారు, మన అందరం పోదాం దారి. నేను రాను, నేను మామయ్యతో పోతా. ఇక బన్నీ నేను వచ్చేటప్పుడు నీకు పెద్ద చాక్లెట్ తీసుకొస్తా, సరేనా? వాడినా వాడు కూడా నీ లెక్కనే తయారైతాడు. బన్నీ పింకవా ఇట్రారి, మనం గడికి పోయేద్దాం రారి. వాళ్ళు ఓనీ బిడ్డ, మనం దుకాణంలోకి పోదాంపా. బాబా పోయేద్దాం, మళ్ళా వాళ్ళు వస్తారు పిల్లలు. ఎట్రా పోడు తాళ్ళకు బావా, బాపు కళ్ళు చెప్పిండట పోయి రమ్మన్నాడు మనల్ని. A few moments later. అరే బావేర్రా బయట ఉన్నారు కానీ ఈ కళ్ళు ఏడ పెట్టానే, ఆ వంట రూమ్ లో పెట్టిపోరు, అప్పటికి బోనం అయిపోయినాక తాగుతురు గాని. సురేష్ అక్కును నేను బోనం ఎత్తుకొని నడతాం, నువ్వు బావా పిల్లల్ని పట్టుకొని రారేనుక. బాబుకి అప్ప చెప్పిపోయినావే, బండి మీద తీసుకొస్తాడు వెనుక. బాప ఆడనే ఉన్నారా, ఆడదాకానైతే తీసుకురా, ఆడికి వచ్చినాక బాపుకి ఇద్దు గాని. A few moments later. సురేష్ అగోరా మీ బాబుకి ఇచ్చిరా పోరా వీళ్ళను. అగో బన్నీ పింకి తాతయ్య వచ్చిండు పా, తాతయ్య బండి మీద కూర్చుంటారు. ఇచ్చొచ్చిన వారా మీ బాబుకు? బాబా ఇచ్చొచ్చిన, ఎటు పోదాం? పాటలో పోయి చెరో బీరు తాగద్దాం పా. బాబా పోదాం. A few moments later. ఇక పిల్లలున్ను ప్రశాంత్ నీటి వీలు పొద్దుగాల బాపు కళ్ళు తెప్పించిండు, మనిషికి ఒక గ్లాస్ దాగుర్రి. అరే సురేష్ ట్రారీ బావని రమ్మను. అరే సురేష్ ఒక గ్లాసులు తీసుకురాపో, కళ్ళు వస్తా అక్కగిన. ఇగో అమ్మ గిలాసులు తాగురి మీరు, నేను మళ్ళొత్తా. వారి బయటికి ఓకురా, అందరు తాగున్నారు, లొల్లిలైతాయి. బావని రమ్మని పోరా, బయట ఏం చేస్తాడు. ఇక బన్నీ పింకి కళ్ళు తాగుర్రి, మంచిగా ఉంటది తీయగా. నాకు నిండా పోయి అమ్మమ్మ, నాకు కూడా పోయి అమ్మమ్మ నిండా. పోతా బిడ్డ ఇద్దరికి. ఓ అమ్మ కళ్ళు మంచిగా ఉన్నదే, నువ్వు కూడా తాగావు గిలాస. మీరైతే తాగురి బిడ్డ. ఎటు పోయినావయ్యా ప్రశాంత్, బయట ఏం చెప్తాను? ఫోన్ మాట్లాడతాను అత్తమ్మ. మంచికో గిలాసకి కళ్ళు తాగుతాయి, అన్నం పెడతా మీకు. అన్నం వేయపోయినావే వీళ్ళకి ఇక? తాతయ్య మేము కళ్ళు తాగుతున్నాం. కళ్ళు తాగుతారు కదా, కళ్ళు తాగినాక ఎత్త గాని. దా బాబు ఇక నువ్వు కూడా తింటూ దాయే. మీరు తినుర్రి బిడ్డ, ప్రశాంతును నేను గీ రోడ్డు దాకా పోయేస్తాం. దా ప్రశాంత్ గీ రోడ్డు దాకా పోయేద్దాం దా. వాళ్ళు తాగనీకి పోవచ్చు బిడ్డ, వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది కానీ ఇక మీకు ఎత్త పట్టు తినుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా కష్టపడి చేసిన ఫ్రెండ్స్, ఎందుకంటే మా తెలంగాణ ఊర్లల్లో ఏదైనా పండుగ చేసుకుంటే ఇలా ముక్క చుక్కతోని మంచిగా చేసుకుంటాం. ఇంక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటా, టాటా, బాయ్ బాయ్, సీ యూ.